మన బిజినెస్ ట్రావెల్స్ లో ఇది డే 10. హలో మామ, అందరికి నమస్తే. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది. చాలా పనులు ఉండడం వల్ల ఈ ఒక్కసారికి అందరూ పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించేసేయండి మామ. ఆ రోజు నైట్ అంతా ఈ బంక్ లోనే స్టే చేశాము, కానీ ఉదయాన్నే లేవడానికి బాగా లేట్ అయిపోయింది. అసలు ఏమైందంటే నిన్న రాత్రి ఈ బంక్ లో సంచార్ శివ అయితే పవర్ బ్యాంక్ కి ఛార్జింగ్ పెట్టడానికి అక్కడ కనిపిస్తున్న రూమ్ లో అయితే పెట్టాడు. నైట్ ఈ బంక్ క్లోజ్ చేస్తారంట, ఆ సంగతి మాకైతే తెలియదు. సడన్ గా రాత్రి రూమ్ తాళం వేసుకుని వెళ్లారు. అందుకే మళ్ళీ ఓపెన్ చేసే వరకు ఇక్కడే ఉండి లేట్ గా లేవాల్సి వచ్చింది. ఇప్పటికే బాగా లేట్ అయిందని వెంటనే బిజినెస్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఊరు దగ్గరికి వెళ్ళగానే మన ఆటో నాపుకొని విలేజ్ బ్రష్ చేసుకుని పళ్ళు దొమ్ముకొని అక్కడే ఫ్రెష్ అయ్యాము. ఊర్లోకి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ రిపేర్ అయితే వచ్చింది. ఈ కూలర్ కి స్విచ్ వైరు ఒక వాటర్ మోటార్ అయితే మార్చాము. అక్కడే పక్కింట్లో ఇంకో 2 కూలర్ అయితే రిపేర్ చేశాము. అక్కడ నుండి ఇంకో ఊరికి వచ్చిన ఒక గంట తర్వాత ఒక మిక్సీ రిపేర్ అయితే వచ్చింది, దాన్ని కూడా కంప్లీట్ చేశాము. ఆ ఊర్లో అయితే మనకు అదొక్క గిరాకే అయింది. అక్కడ నుండి ఇంకో ఊరికి వెళ్తుంటే దారిలో మనకి పెద్ద కొండలు అయితే కనిపించాయి. దాన్ని చూడండి, మొత్తం ఒకే రాయితో ఉంది. నాకైతే మినీ కైలాస గిట్లా కనిపించింది మామ. కానీ ట్విస్ట్ ఏంటంటే దాని వెనకాలనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడి వరకు వచ్చాము. అలా చూసుకుంటూ స్వామివారిని మనసులో తలుచుకొని దూరం నుండి దర్శనం చేసుకున్నాము. అక్కడ నుండి నెక్స్ట్ విలేజ్ లోనే 4th రిపేర్ అయితే వచ్చింది. దానిని కంప్లీట్ చేసుకుని ఇంకో ఊరు వెళ్ళాలంటే దారిలో ఈ మూసీ నదిని అయితే దాటుకుని వెళ్ళాలి. ఆ ఊరికి అలా ఎంటర్ అయ్యామో లేదో 5th రిపేర్ అయితే వచ్చింది. ఈ రోజు ఏమైందో ఏమో అర్థం కావడం లేదు. ఊరికి ఒక గిరాకి మాత్రమే వస్తున్నాయి. లాస్ట్ రిపేర్ తో టైం 11:30 అయింది. ఈ రోజు టిఫిన్ చేయలేదు, కనీసం చాయ్ కూడా తాగలేదు. డైరెక్ట్ గా అన్నం తినడానికి అయితే హోటల్ ని వెతుక్కుంటూ వెళ్ళాము. ఫైనల్ గా ఇక్కడైతే మనకి మెస్ దొరికింది. అక్కడికి వెళ్ళి బాగా ఆకలి ఉండడంతో తొందరగా మెస్ ఆర్డర్ అయితే ఇచ్చాము. అది తినుకుంటూ ఈ రోజు ఎలాగో సండే కదా అని చెప్పి నాన్ వెజ్ ఉందన కానీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మామ ఏ మాట కా మాట చెప్పుకోవాలి, ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంది. మాకు బాగా ఆకలిగా ఉండడం వల్ల ఇలా ఉన్నాయని అంటున్నారని మీరు అనుకోవచ్చు, కానీ నిజం చెప్తున్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలా టేస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ అంకుల్ ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఉంటారంట. వెజ్ నాన్ వెజ్ 2 భలే టేస్ట్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే షాప్ అడ్రస్ వచ్చేసి చిట్టాల నుండి భువనగిరి వెళ్లే రోడ్డులోనే రావణపేటలోనే కోర్టు దగ్గరలో శ్రీ సాయి శ్రీనివాస్ అనే హోటల్లోనే ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి మామ. అక్కడ తిన్నాక చక్కగా బండిని గుంజుతే నల్గొండకి అయితే వచ్చేసాము మామ. ఇక్కడతో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. వీడియో బాగా లెంత్ ఎక్కువైంది. మన యూట్యూబ్ మామకి 3 నిమిషాల షార్ట్ వీడియో మాత్రమే గిట్టుబాటు అయింది. అందుకనే మామ వీడియో ఇంకా చాలా ఉంది మామ. డే 1 నుండి డే 10 దాకా మొత్తం కలెక్షన్ చెప్పాలి. అలాగే మనం నల్గొండకి ఎందుకు వచ్చామో కూడా డీటెయిల్ గా చెప్పాలి. పార్ట్ 2 వీడియో అయితే నెక్స్ట్ డేనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మామ బాగా సాగదీస్తున్నానని ఏమనుకోకండి, వీడియో చాలా పెద్దది మరి. సరే మామ, ఉంటాం. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం.